జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు ఎమ్మెల్యే ప్లస్ ఆయనతో పాటు ఇంకో 10 మంది ఉన్నట్టున్నారు ఎమ్మెల్యేలు, అంతే. దట్స్ ఇట్, పీరియడ్, ఫుల్ స్టాప్, దట్స్ ఇట్. అంతకు మించి ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్లీజ్, నేను లేకపోతే అసెంబ్లీకి రాను ప్లీజ్ అన్నా సరే మీకేం లేదు అక్కడ. అంటే ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా మేడం? మీరు అన్నారు ప్రతిపక్ష హోదా, అదేమన్నా చాక్లెటా అండి? లేకపోతే నేను ఇందాక రాగానే మీ వాళ్ళు ఆఫర్ చేశారు మేడం కాఫీ తాగుతారా అని, అలా ఏదైనా ఉంటుంది అనుకుంటున్నారా? అంటే ప్రతిపక్ష హోదా అంటే ప్రతిపక్షం ఉంటే బాగుంటది అని ఒకవేళ చంద్రబాబు గారు అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు. ప్రతిపక్ష హోదా ఉంటేనే ఆయన మాట్లాడతాడు అసెంబ్లీలో, లేకపోతే మాట్లాడ్డా? నా డౌట్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఉంటేనే మీరు అసెంబ్లీలో మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరా? సో అదేం లేదంటే అంటే ఇప్పుడు అది కాదమ్మా, మీ చేతిలో ఆ ఫోన్ ఉంది, నాకు ఫోన్ ఇచ్చేయండి అంటే సింపుల్ లాజిక్ కదా. మీరు పోనీ నేనంటే బాగా ఇష్టం ఉంటే సర్లేండి మేడం తీసుకోండి అని అంటారేమో. లేదా అదేదో చిన్నపిల్లలు మారం చేస్తారు చూడండి, నాకు చాక్లెట్ కావాలి, నాకు బిస్కెట్ కావాలి, నాకు ఆ బొమ్మ కావాలి, ఆ బొమ్మ ఇస్తేనే నేను స్కూల్కి వెళ్తా, లేకపోతే నేను స్కూల్కి వెళ్ళను, నాకు ఇవాళ లంచ్లో నువ్వు పులిహార పెడితే నేను స్కూల్కి వెళ్తా, లేకపోతే నేను స్కూల్కి వెళ్ళను అన్నట్ట. అలా లేదు కదమ్మా. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు నీకు ఇవ్వాల్సింది, ఇవ్వలేదు, నిన్ను నమ్మలేదు, ఇవ్వలేదు. సో ఆలోచన అయితే ఏం లేదంటారు చంద్రబాబు గారు. కానీ ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? ఆయన ఇచ్చే ఛాన్స్ ఏమైనా? చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అమ్మా? చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదు. ఆ థాట్స్ లేవు అసలు. ఇట్స్ థాట్స్ క్వశ్చన్ కాదు, ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ప్రజలు ఇవ్వాల్సింది, ప్రజలు ఇవ్వాల్సిందమ్మా, మా చేతుల్లో ఏం లేదు. కాకపోతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానంటే మాత్రం అది పద్ధతి కాదు అంటాను నేను. అయితే మేడం మీ కూటమి అధికారంలోకి వచ్చి 30 days ఆల్మోస్ట్ 1 month దాటిపోయింది. వైసీపీ విమర్శలు కూడా స్టార్ట్ చేసింది అనమాట. సో దానికి మీరేమంటారు? అంటే విమర్శలు చెయ్యకపోతే మనం ఆశ్చర్యపోవాలి, విమర్శలు చేస్తారు, కాకపోతే అట్లీస్ట్ కొంచెమైనా సహేతుకమైనటువంటి విమర్శలు ఏమన్నా వస్తాయేమో అని ఎతికా నేను. ఓడిపోయినా ఇంకా వాళ్ళు మారినట్టు ఏం కనిపించలేదు నాకు. అంటే పాయింట్ లేదంటారా వాళ్ళు చేసేది? ఏం పాయింట్ ఉందమ్మా? అంటే ఇప్పుడు హామీల గురించి అయితే వాళ్ళు ఏమంటున్నారంటే జనరల్ గా అధికారంలోకి 1 month అయింది, ఏదైతే ఎలక్షన్స్ బిఫోర్ హామీలు ఇచ్చారో ఆ హామీల్లో 1 or 2 అంటే 1, 2 తప్ప మిగతా అన్నిటి గురించి మాట్లాడలేదు. మేము అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైంది? దట్స్ వాట్, అంటే 1 month అయింది. దాని గురించి 1 month లో లెట్ మీ పుట్ ఇట్ క్లియర్ హియర్, 1 month లో ఆ రోజున తన ఛార్జ్ తీసుకునేటప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకునేటప్పుడు 5 ఫైళ్ళ మీద సంతకాలు పెట్టారు. ఒకటిది పెన్షన్లు పెంచిన పెన్షన్లు 1వ తారీఖున ఇస్తాను, దివ్యాంగులకైతే డబుల్ చేస్తాను, ఇట్లా డిఫరెంట్ దీంట్లో పెట్టారు. ఇవాళ మొన్న 1వ తారీఖున పొద్దున్న 5:30, 6 గంటలకి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి సచివాలయ సిబ్బందితో పాటుగా పొద్దున్న 6 గంటలకు తల్లి సచివాలయ సిబ్బందితో పాటుగా వాళ్ళ ఇంటికి, ఒక లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు విత్ ఎరియర్స్. పెంచిన పెన్షన్ విత్ ఎరియర్స్ అంటే 4,000 రావాల్సిన వాళ్ళకి గత 3 నెలలకు సంబంధించినటువంటి ఎరియర్స్తో 1000 కలుపుకొని 3,000 నుంచి 4,000కి పెంచారమ్మా. సో 3 నెలల నుంచి 1000 పెరిగిన అమౌంట్ కూడా రావాలి కదా, మేము అదే కదా హామీ ఇచ్చింది. సో అవి కలుపుకొని 7,000 ఇచ్చారు. దివ్యాంగులకు పెంచి ఇచ్చాం, అలానే మిగతా వాళ్ళకు కూడా పెంచి ఇచ్చాం, అంతా చేసాం. నిలబెట్టుకున్నామా లేదా? రైట్. ఇంకోటి సచివాలయ వ్యవస్థ ద్వారా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్లు పంపిణీ చెయ్యలేవు. రాష్ట్రంలో వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు పంపిణీ చెయ్యలేవు. చంద్రబాబు నాయుడు గారు ఒక దొంగ, చంద్రబాబు నాయుడు గారు ఒక రాక్షసుడు, చంద్రబాబు నాయుడు గారే ఇవాళ రోజున పెన్షన్లు ఇవ్వనివ్వట్లేదు అన్న పనికిమాలిన సన్నాసులకి ఆ రోజున మొహం మీద లాగి పెట్టి చెంపపెట్టి కొట్టినట్టుగా పొద్దున్నుంచి మొదలు పెడితే సాయంత్రం 5:30, 6 గంటల్లోపు 95.01% ఆల్మోస్ట్, ఐఎమ్ టాకింగ్ టిల్ 5:36 ఇట్ సెల్ఫ్, కేవలం సచివాలయ సిబ్బందితోటే మేము పెన్షన్లు పంపిణీ చేసాం, వాలంటీర్ లేకుండానే చేసాం. మరి అంటే మేడం ఒకటి రెండో సంతకం దేని మీద పెట్టామమ్మా? మొదటి సంతకం ఏదైనా డిఎస్సి దీని మీద పెట్టాం, మెగా డిఎస్సి ఇచ్చామా? 16,500 ఉద్యోగాలతోటి మెగా డిఎస్సి ఇచ్చామా లేదా? ఇచ్చాం కదా. దానికి సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారు చేసాం కదా, దానికి ప్రిపరేషన్ టైం కూడా ఇచ్చాం కదా. అయిపోయిందా రెండో సంతకం? ఉచిత ఇసుక ఇస్తా అన్నాం, ఇచ్చాం కదా. అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేస్తున్నాం కదా. రేపు ఆగస్టు 1వ వారంలో 2వ వారంలోనూ అన్న క్యాంటీన్లు కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఎక్కడెక్కడైతే కన్స్ట్రక్షన్స్ అవి చేసుకుంటూ దాన్ని కూడా చేసేస్తున్నాం. స్కిల్ సెన్సస్ స్టార్ట్ చేస్తాం.
ఆల్మోస్ట్ దానికి సంబంధించిన విధి విధానాలు ఎలా చేయాలి అనేటువంటిది కూడా కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. ఇంకేంటమ్మా మేడం? అయితే సరే ఇదంతా జరుగుతుంది, మీరు వాళ్ళు విమర్శలు చేస్తున్నారు అంటున్నారు, బట్ మీరు కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి గతంలో కొంత హామీ ఇచ్చారు వాళ్ళకి కూడా, మరి వాటి పరిస్థితి ఏంటి? మీరు అమ్మ వాలంటీర్ వ్యవస్థ ఒకటే కాదమ్మా, మీరు గమనిస్తే మేము ఆడబిడ్డలకి ఇంకా మా హామీలు మేము మర్చిపోలా. ఆడబిడ్డలకి ఇవ్వాల్సినటువంటివి ఉన్నాయి, ఫ్రీ బస్సు ప్రయాణమే ఉంది, ప్రతి నెల ఆడబిడ్డలకి ఏదైతే మేము ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తామన్నామో ఆ అమౌంట్ ఉంది, ఏది మర్చిపోలేదు తల్లి. మేము మెల్లమెల్లగా చేస్తాం డెఫినెట్. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ మనం ఏమన్నాము, పోలవరాన్ని మేము పరిగెత్తిస్తామని చెప్పాము. పోలవరానికి సంబంధించి ఒక గ్రౌండ్ లెవెల్ సమీక్ష చంద్రబాబు నాయుడు గారు చేశారు, అధికారులు సమీక్ష చేశారు, అధికారులతో మళ్ళీ ఈయన కూర్చొని సమీక్ష చేశారు, దానికి సంబంధించి నిపుణులు పిలిచి దాన్ని ఏంటి పరిస్థితి అని చూశారు, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. దిస్ ఈస్ ది వే ఫార్వర్డ్, దిస్ ఇస్ హౌ వీఆర్ గోనా గో అనేది చెప్పారు. అమరావతికి అలానే చెప్పారు. ఇప్పుడు ఈవెన్ ఫ్రీ బస్కి సంబంధించి ఫ్రీ ప్రయాణం ఏదైతే ఆడవాళ్ళకి సంబంధించిందో దానికి సంబంధించి విధి విధానాలు మేము సెట్ చేయాలి కదా. ఇప్పుడు అమౌంట్ ఎక్కడి నుంచి, ఎందుకంటే ఒక మనం ఆర్టీసీని కూడా కంప్లీట్గా నష్టాల్లోకి పంపించేటువంటి పరిస్థితి ఉండకూడదు కదా. సో అది సెట్ చేసుకుని అది కూడా స్టార్ట్ చేసేస్తాం తల్లి. అంటే వాలంటీర్ వ్యవస్థ గురించి వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా మేమేం చెప్పాము, వాలంటీర్లని మేము ఖచ్చితంగా ప్రభుత్వ సేవకులుగా ఎవరైతే వాళ్ళు ఉన్నారో, అంటే ప్రభుత్వానికే కదా వాళ్ళు పనిచేయాల్సింది, అంటే ప్రజాసేవకులుగా కదా వాళ్ళు ఉండాల్సింది, ఆ వ్యవస్థను అలానే ఉంచుతాం, మేము దాన్ని తీసేయట్లేదు. ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి గౌరవ వేతనాన్ని మేము 5,000 నుంచి 10,000 చేస్తామని చెప్పాము. చెప్పి వాళ్ళు కంప్లీట్గా ఏ పార్టీకి తొత్తుగా ఉండరమ్మా, కంప్లీట్గా ప్రజలకే సేవ చేయాలి వాళ్ళు. సో దీన్ని చెయ్యాలి అని అంటే చాలామంది వాలంటీర్లు మొన్న రిజైన్ చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, రిజైన్ చేసి వెళ్ళి వైఎస్ఆర్సీపీకి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉద్యోగం వదులుకొని వెళ్ళిపోయారు యాక్చువల్గా, రైట్. ఇంకోటి ఏంటి అని అంటే కొంతమంది మా చేత బలవంతపు రాజీనామాలు చేయించారండి అని కంప్లైంట్స్ కూడా చేశారు. సో అవన్నీ రెక్టిఫై చేసుకోవాలి కదా, అవన్నీ మనం చూసుకోవాలి కదా, అవన్నీ చూసుకొని ఖచ్చితంగా ఆ వ్యవస్థను కూడా మళ్ళీ నాకు తెలిసి విత్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ దట్ విల్ ఆల్సో బి ఆన్ ట్రాక్. అంటే మేడం ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళు రాజీనామా చేయకుండా ఆల్రెడీ కొంతమంది కొనసాగుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తారా, వాళ్ళని కూడా తీసేస్తారా? ఇప్పుడు అమ్మ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి పనిచేద్దామని వచ్చారా లేకపోతే ప్రభుత్వానికి పనిచేద్దామని వచ్చారా? లేదు, కొంతమంది రిజైన్ చేశారు, బట్ ఉన్న వాళ్ళ పరిస్థితి నేను అదే చెప్తున్నానమ్మా. ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే పార్టీకి తొత్తులుగా ఎవరు పనిచేసే పరిస్థితి లేదు, ప్రభుత్వానికి పనిచేసే వాళ్ళే అక్కడ ఉండాలి అనేటువంటిదే కదా కాన్సెప్ట్. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా, ఇవాళ తెలుగుదేశం ఉండొచ్చు, మొన్న వైఎస్ఆర్సీపీ ఉండొచ్చు, కానీ ప్రభుత్వం కదా డబ్బులు ఇస్తుంది, ప్రభుత్వ ఖజానా నుంచి కదా వచ్చేది. సో డెఫినెట్గా వాళ్ళు ప్రభుత్వానికి పనిచేయాలి, ప్రజలకు పనిచేయాలి. సో అందుకని అంటున్నావు అవన్నీ రెక్టిఫై చేసుకొని డెఫినెట్గా ఎవరైతే ప్రజలకి పనిచేస్తారో వాళ్ళని ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తల్లి? అంటే కొంతమంది వీళ్ళు బెదిరిస్తున్నారు, లేదు మేము వచ్చిన తర్వాత ఇంకా అనేసి కొంతమంది రాజీనామా చేసామని చెప్తున్నారు కదా. అందుకే నేను ఒక విషయం చెప్తానమ్మా, ఆ రోజున వాళ్ళు రాజీనామాలు చేస్తున్నప్పుడు వాళ్ళ చేత బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నప్పుడు కూడా మేము చాలా కేటగిరికల్గా చెప్పాం, మేము వచ్చిన తర్వాత వ్యవస్థని మేము బలపరుస్తాం, మిమ్మల్ని అసలు మీరు యాక్చువల్గా చూడాలంటే మీరు శ్రమ దోపిడీకి గురయ్యారు, మేము మిమ్మల్ని ఆదుకుంటాము, మీ గౌరవ వేతనాన్ని కూడా పెంచుతున్నాం, ఎవరు కూడా తొందరపడకండి అని కూడా మేము ఆ రోజు చెప్పాం. అమ్మ వీ హ్యావ్ ఆల్వేస్ బీన్ విత్ దెమ్. ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు, ప్యారలల్ వ్యవస్థను తీసుకొచ్చాడు, తప్పే. ఆ వ్యవస్థ ద్వారా తప్పులు చేయించాడు, తప్పే. కానీ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత నువ్వు తీసుకొచ్చావు కాబట్టి నేను తీసేస్తానంటే సంక్షోభం వస్తుంది. అలాంటి పనులు మేము చెయ్యము కదా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కదా. సో ఖచ్చితంగా we will make sure that everybody is taken care of properly.